మొదటిసారి మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగులో జరగనుంది. వంటలపై ఆసక్తి ఉన్న హోమ్ కుక్స్ మాత్రమే ఈ పోటీలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుంది. గతంతో పోలిస్తే ప్రొఫెషనల్ చెఫ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని రియాలిటీ షో నిర్వాహకులు తెలిపారు. గెలిచిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ పోటీలో విజేత ప్రముఖ చెఫ్ అయ్యే అవకాశాలున్నాయన్నారు నిర్వాహకులు. వంటలని ప్రపంచానికి పరిచయం చేయాలి. సో ఆ అవకాశం ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ వాళ్ళకి ఇస్తుంది. ఇందులో ప్రతిరోజు వాళ్ళు రకరకాల పోటీలు ఫేస్ అవుతుంటారు. అది వంటల పోటీ, ఒక్కరుగా వంట చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి హోటల్లో ఎలా జరుగుతుందని గ్రూప్స్గా డివైడ్ చేసి కూడా వాళ్ళతోటి వంటలు చేయించబడుతుంది. అయితే ఇందులో ప్రతి హోమ్ కుకే తనకంటూ తాను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, నాకంటూ నేను ఒక యూట్యూబ్ ఛానల్ జాయిన్ చేయాలి, లేకపోతే నాకంటూ ఒక పుస్తకం రాయాలి, నేను చేసిన నా రుచులు ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆ కోరికలో వాళ్ళ ప్యాషన్ కోసం ఎంతవరకు పోరాడతారు. ప్రతిరోజు మీకు కూడా వాళ్ళు పరిగెట్టిన ఆ పోటీలో ఒక భాగస్వాముల్లా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకి ఇష్టమైన వంట చేయట్లేదు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు, అసలు మాస్టర్ షెఫ్ అంటేనే ప్రపంచంలో ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఇది బేసికల్లీ హోమ్ కుక్స్ కోసం చేసింది. ఇందులో హోమ్ కుక్సే పార్టిసిపేట్ చేస్తారు. అది వాళ్ళు చేసిన ఆ డిషెస్కి దాని ముందు ఆడిషన్స్ ఉంటాయి, 2-3 లెవెల్ ఆడిషన్స్ ఉంటాయి. ఆ ఆడిషన్స్ క్లియర్ అయ్యి వచ్చిన వాళ్ళే మాస్టర్ షెఫ్ కిచెన్లోకి వస్తారు. అప్పుడు కూడా వాళ్ళ పేరుతో ఉన్న ఎప్రన్ సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తారు. అది చేసిన తర్వాతే వాళ్ళ పేరున్న ఎప్రన్ దొరుకుతుంది. అప్పటి నుంచి ఛాలెంజెస్ మొదలవుతాయి వాళ్ళకి. మేము జడ్జెస్గా వాళ్ళకి వేరియస్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాం. రోజుకో ఛాలెంజ్, డిఫరెంట్ ఛాలెంజ్ మధ్యలో సడన్గా ఆపి ట్విస్టులు కూడా ఇస్తూ ఉంటాం. అలాంటి వాటికన్నిటికీ వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ డిష్ని, ఆ ఛాలెంజ్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రిపేర్ చేయవలసి వస్తుంది.